శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. గృహసీమను స్వర్గవంతంగా చేసుకోవటానికి ఆ గృహలక్ష్మి పాత్ర అత్యంత అద్భుతం, ఆనందం, అమోఘం. ఆ గృహలక్ష్మి యొక్క నిర్వహణ సామర్థ్యాన్ని బట్టే ఆ ఇంటిలోని వారంతా సుఖ సంతోషాలతో జీవించటానికి ఆస్కారం ఉంది. అందుకే గృహము గృహిణికి యొక్క తత్వాన్ని ఎక్కువగా ప్రసాదిస్తూ ఉంటుంది. ఒక గృహంలో గృహిణి తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించటానికి ఆ గృహవాస్తులో వంటిల్లు యొక్క పాత్ర అనిర్వచనీయమైన అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. వంటగది బాగా గనక ఉన్నట్లయితే, చక్కగా అమర్చుకున్నట్లయితే, ఆ వంటగదిలో ఉపయోగించేటువంటి సామాగ్రి లక్షణాల రీత్యా కూడాను ఆ ఇంటిల్లిపాదికి కూడా చక్కటి ఆరోగ్యవంతమైన జీవన శైలి లభ్యపడి తీరుతుంది కదా. వంట ఇంట్లో పోపుల పెట్టె అని చెప్పేసి ఉంటుంది. అది చాలా చక్కటి యోగవంతమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది. ఒక వంట రుచికరంగా ఉండటానికి ఆద్యంతము సహకరించేది ఈ పోపుల పెట్టె మాత్రమే. ఇంటిల్లిపాదికి కూడా ఆరోగ్యం ఉంటేనే కదా ఆనందం, ఆనందం ఉంటేనే కదా ధన సంపాదన చేసేది. ఈ ఆనంద ఆరోగ్య సౌభాగ్యాలకు నిదర్శనం ఈ పోపుల పెట్టె. ఈ పోపుల పెట్టెలో ఉపయోగించేటువంటి ఆ యొక్క సామాగ్రి అంతా కూడాను మన ఆరోగ్యానికి నాంది వాక్యం పలుకుతోంది అనే విషయాన్ని గుర్తెరగాలి. ఆ పోపుల పెట్టెలో ఉపయోగించే జీలకర్ర, ఆవాలు, మినుములు, వాము, ఇంగువ ఇవన్నీ కూడాను చక్కగా ఉంటాయి. ఆ పోపుల పెట్టెలో చక్కటి చారు పెట్టాలన్నా, చక్కటి పప్పు వండాలన్నా, పుష్కరవంతమైనటువంటి పదార్థాల్ని అందించాలన్నా ఈ పోపు పెట్టె సహకరిస్తూ ఉంటుంది గృహిణికి. అందుచేత ఎక్కువ గనక ఆ యొక్క తాళింపు గనక ఉన్నట్లయితే అబ్బా అమోఘం, అదిరిపోయింది, తాళింపు మంచి వాసన వస్తోంది, బాగా చేస్తున్నట్టున్నారే వంట అని చెప్పేసి కూడా మనం అంటూ ఉంటాం. ఆనందంగా భుజిస్తాం. గుమల యొక్క ప్రభావానికి నాంది వాక్యం పలికేది ఈ పోపుల పెట్టే కదా. పోపుల పెట్టెను గనక ఎప్పుడూ నిండుగా కనుక ఉంచుకున్నట్లయితే మీ ఆరోగ్యం కూడా ఎప్పుడూ హాయిగా ఉంటుంది. ఈ పోపుల పెట్టెకు వాస్తు శాస్త్రానికి అవినాభావ సంబంధం ఉంది. మానవ జీవితంలో గ్రహచార రీత్యా సంభవించేటువంటి ఒడుదుడుకులను ఈ పోపుల పెట్టెలో ఉపయోగించే ఔషధీయుక్తమైనటువంటి తత్వచింతన ఆరోగ్యకరంగా మార్చటానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆ వాము చేసే శక్తి అమోఘం. ఇవాళ నాకు ఆకలిగా లేదు, కడుపంతా ఉబ్బరంగా ఉంది, ఏదో వేస్తే 2 ఇడ్లీ వేయి, తినిపోతాలే అని చెప్పేసి మీ వారు అన్నారనుకోండి, కాసేపు ఆగండి ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి మీ ఇంటి ఇల్లాలు వాము చక్కగా నూరి ఆ వాములో కొద్దిగా పటిక బెల్లం, కొద్దిగా ఆవు నెయ్యి వేసి చిన్న గుడికిలాగే తయారు చేసి ఇది తినండి అని చెప్పేసి ఇస్తే, అది గనక తిన్నారనుకోండి మీ కడుపు ఉబ్బరం ఒక్క నిమిషంలో పటాపంచలైపోతుంది. వెంటనే ఆకలిగా ఉంది, ఇందాక టిఫిన్ చేసి వెళ్తానా కదా, కాదు భోజనం చేసే వెళ్తాను అనేసేస్తారు. చూసారా మరి, వాముకి అంత దివ్యవంతమైన శక్తి ఉంది. అలాగే మీ ఇంట్లో చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు పొద్దుగులు, పిల్లలు ఏడవటం చేత మీ పనంతా కూడా ఆగిపోతుంది. ఏమిటో వీడు తెగ ఏడుస్తున్నాడు ఉండండి అని చెప్పేసి మీరు చారులో కాస్తింత వాము, కాస్తింత ఇంగువ వేసి చక్కగా గనక ఆ చారు గనక పిల్లవాడికి అన్నం ముద్ద చేసి చక్కగా అలా మెత్తగా చేసి నాయన తినవే బొంగోను ఊళ్ళు అని చెప్పేసి పెట్టారనుకోండి, చక్కగా తినగానే ఏడుపు మానేస్తాడు, కడుపు నొప్పి కూడా పటాపంచలైపోతుంది. అలాగే మనం పోపుల పెట్టెలో ఉపయోగించే పసుపు ఎంత ఆరోగ్యకరం. పసుపులో క్రిమి కీటకాదులను దూరం చేసేటువంటి శక్తి పుంజాలు ఉన్నాయి. అలాగే మన ఇంట్లో పెంచేటువంటి చక్కటి చెట్టు కరివేపాకు నిత్యం కూడాను మన ఆరోగ్యానికి హాయిని, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కరివేపాకు లేకుండా ఏ గృహిణి కూడాను నిత్యం వంట చేయదు కదా. ఏ చిన్ని వంట చేసినా కరివేపాకు వేయాల్సిందే. చిన్ని కుండీల్లో అమర్చేటువంటి ఈ యొక్క చక్కటి ఆరోగ్యానికి నాంది వాక్యం పలికేటువంటి కొత్తిమీర, ఇటువంటి
ఆకుకూరల యొక్క ప్రభావం ఇంటి ఇల్లాలు అందరికీ ఆరోగ్యాన్ని పంచడానికి ఉపకరిస్తుంది. ఆకలిగా ఉంది, ఏదైనా కాస్త టిఫిన్ చేసి పెట్టరాదు అని చెప్పేసి మీ యొక్క యజమాని అడిగినప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండండి అని చెప్పేసి వాము ఆకుందే, మీ పెరట్లో చక్కగా పెంచిన వాము చెట్టు ఆకులన్నింటినీ కూడా కోసుకొచ్చి ఆ ఆకులతో కూడినటువంటి బజ్జీలు చక్కగా అలా వేసి మీ వారికి ఇస్తే అబ్బా అద్భుతం అమోఘం అంటాడు. గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా రాదు. వాము బజ్జీలు అంత గొప్పగా ఉపయోగిస్తాయి. ఇంత గొప్ప విశేషాంశం ఆ ఇల్లాలు చేసేటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వచింతన రీత్యా దాగి ఉంది. అందుకే గృహంలో గృహలక్ష్మి అమోఘవంతమైన తత్వానికి నిదర్శనం కాబట్టే వంట ఇంటికి గృహలక్ష్మికి దగ్గర అవినాభావ సంబంధం ఉంటుంది సుమ. అలాగే సుగంధ ద్రవ్యాలతో కూడిన పోపు పెట్టె ధీశక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది.